25-26 రబీ సీజన్కు సంబంధించిన రైస్ మిల్లర్ల సమావేశం బుధవారం సూర్యాపేట కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ ఛాంబర్లో నిర్వహించబడింది. ఈ సమావేశంలో జిల్లాలోని బాయిల్డ్ మరియు రా రైస్ మిల్లర్లు పాల్గొన్నారు. సమావేశంలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ మాట్లాడుతూ రబీ సీజన్లో సుమారు 4,10,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. 2025-26 రబీ సీజన్కు సంబంధించిన రైస్ మిల్లర్ల సమావేశం బుధవారం సూర్యాపేట కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ ఛాంబర్లో నిర్వహించబడింది. ఈ సమావేశంలో జిల్లాలోని బాయిల్డ్ మరియు రా రైస్ మిల్లర్లు పాల్గొన్నారు. సమావేశంలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ మాట్లాడుతూ రబీ సీజన్లో సుమారు 4,10,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అందుకు అనుగుణంగా మిల్లర్లు తమ రైస్ మిల్లర్లలో లేదా అవసరమైతే బయట ప్రదేశాలలో కూడా వరిధాన్యం నిల్వ చేయడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని అన్ని బాయిల్డ్ మరియు రా రైస్ మిల్లర్లు CMR కార్యక్రమాలలో తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు. అదేవిధంగా జిల్లాలో సుమారు 335 వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని, కొనుగోలు కేంద్రాల నుండి వచ్చిన వరిధాన్యాన్ని వెంటనే దించుకొని సంబంధిత ట్రక్ షీట్లు వెంటనే సమర్పించాలని మిల్లర్లకు సూచించారు. అలాగే జిల్లాలో గత సీజన్కు సంబంధించిన CMR డెలివరీలు కొంతమేర పెండింగ్లో ఉన్నందున వాటిని వెంటనే పూర్తి చేయాలని సూచించారు. రాబోయే సీజన్కు ముందు బ్యాంక్ గ్యారంటీ అగ్రిమెంట్ మరియు అవసరమైన ధాన్యం పరిమాణాన్ని లేఖ రూపంలో సమర్పించిన మిల్లర్లకే ధాన్యం కేటాయించబడుతుందని తెలియజేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ K. సీతారామరావు, జిల్లా సివిల్ సప్లై అధికారి మోహన్ బాబు, జిల్లా మేనేజర్ రాము, సివిల్ సప్లై శాఖ సిబ్బంది మరియు జిల్లాలోని సుమారు 40 మంది రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.